హాయ్ అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినా లేదంటే రెగ్యులర్గా చూస్తూ ఉన్నా కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేరు అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వీక్లీ నేను చేసుకునేటువంటి కొన్ని పనులు, వీటిని చేసుకోవడం వల్ల వీక్ అంతా కూడా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. నేనైతే అలాగే చేసుకుంటాను. అంతేకాకుండా ఒక మంచి హెల్దీ రెసిపీ, దాంతో పాటుగా వీకెండ్ ఎక్కడెక్కడికి వెళ్దామన్నది కూడా చూపిస్తున్నా. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ నేను స్టేర్ కేసు వ్యాక్యూమ్ చేస్తున్నాను. ఈ వీక్కి ఒక్కసారైనా నేను వ్యాక్యూమ్ చేస్తాను. అప్స్టేర్స్ ఈ కార్పెట్ అంతా కూడా క్లీన్ చేస్తానన్నమాట. ఇక్కడ కార్పెట్ అంతా కూడా నేను అప్రైట్ వ్యాక్యూమ్తోనే వ్యాక్యూమ్ చేస్తాను. కింద మాత్రము ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా మెస్సీగా అవుతుంది కాబట్టి కింద ఎక్కువ మసులుతాం అనమాట. అందుకోసమని కింద అయితే కార్డ్లెస్ది స్టిక్ వ్యాక్యూమ్ వాడతాను. ఈ పైన అయితే ఈ కార్డ్తో ఉన్న ఈ బాల్ వ్యాక్యూమ్ అనమాట. ఇది మంచిగా సక్ చేస్తుంది. ఫుల్గా కార్పెట్ క్లీన్ చేస్తాను అనమాట వీక్లీ వన్స్. ఒకవేళ మరీ మెస్సీగా అనిపిస్తే ట్వైస్ చేస్తా. ఇలా వీక్లీ వన్స్ వ్యాక్యూమ్తో పాటుగా బెడ్షీట్లు కూడా వన్ టైం నేను చేంజ్ చేస్తాను. వీక్లీ ఒక్కసారి, వారానికి ఒక్కసారి నేను చేంజ్ చేసుకుంటాను అనమాట. అయితే ఇలా చేంజ్ చేసే ముందు, ఇది మంత్ ఫస్ట్ కదా, అంటే ఫెబ్ ఫస్ట్ వీక్ కదా, కంపల్సరీ ఫ్యాన్ ఒక్కసారి క్లీన్ చేసుకుంటా. ఇక్కడ చూపిస్తున్నది ఇదేంటంటే స్విఫర్ అని బ్రాండ్తోని ఫ్యాన్ క్లీన్ చేయడానికి చక్కగా పనిచేస్తుంది అనమాట. అది టిప్ ఉంది కదా, అక్కడ బటన్ ఇలా ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన యాంగిల్లోని అది ఇలా బెండ్ అవుతుంది. దానికి ఇలాగా ఈ ప్యాడ్స్ దొరుకుతాయి. వీటిని అటాచ్ చేసేసుకుని చక్కగా వీటితో క్లీన్ చేసుకోవడమేనమాట. ఫ్యాన్ అయినా డస్టింగ్ అనమాట, ఎక్కడైనా మనము క్లీన్ చేసుకోవచ్చు. అయితే టీవీస్ మీద కానీ మనకి అందనటువంటి గోడల మీద ఉన్నా కూడా దీంతో చక్కగా అందుకుని క్లీన్ చేయవచ్చు. ఇలా మనకి ఎల్ షేప్లో బెండ్ అవుతుంది, లేదంటే స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. అక్కడ నేను చూపించిన బటన్ని ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్యాను. దీన్ని నేను మంత్కి ఒక్కసారి కంపల్సరీ క్లీన్ చేస్తానన్నమాట. మంత్ ఫస్ట్ వీక్లోని గుర్తుపెట్టుకుని క్లీన్ చేసుకుంటా. మాకు ఇక్కడ ఇల్లన్నీ కూడా క్లోజ్డ్గా, అన్ని విండోస్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నా కూడా డస్ట్ అనేది మాత్రం చేరుతుంది. ఇక్కడ చూస్తే మీకు డస్ట్ పార్టికల్స్ ఎగురుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా, అందుకోసమని మంత్లీ అయితే క్లీన్ చేసుకుంటా. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఈ డస్టింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు బెడ్షీట్ మార్చేసి కొత్త బెడ్షీట్ అనేది వేసుకుంటాను. ఇక్కడ బెడ్షీట్ ఏంటంటే ఫిట్టెడ్ షీట్ అంటారు. ఇలాగా చక్కగా ఫిట్ అయిపోయినట్టు ఇలా ఎలాస్టిక్తో ఉంటుంది. 4 కార్నర్స్లో తగిలించేసి పెడితే చక్కగా బెడ్షీట్ అనేది కదలకుండా మంచిగా ఫిట్ అయి ఉంటుంది. నేను ఎప్పుడు కూడా పిల్లో కవర్స్కి ఓల్డ్ పిల్లో కవర్స్ వేసి దానిపైన మళ్ళీ ఫ్రెష్ కవర్స్ వేసుకుంటాను. ఆ లోపల వేసిన కవర్స్ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఉతకడానికి వేస్తానన్నమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ పిల్లో కవర్స్ ఇలా లాంగ్గా కుట్టేసి దానికి ఎటువంటి బటన్స్ కానీ క్లోజ్ చేయడానికి ఉండదు అనమాట. దాన్ని నేను అలాగా డిఫరెంట్గా ఫోల్డ్ చేసి దాన్ని లాక్ చేసి పెడతాను. అలాగే ఇక్కడ మొత్తం సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వీక్ ఒకసారి నేను దోశకి, ఇడ్లీకి పిండి రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నట్టు వీటన్నింటినీ కూడా కలిపి రుబ్బేసుకుని వీక్ అంతటికి సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పులిసిన తర్వాత. దీనివల్ల ఏంటంటే వీక్ అంతా కూడా ఎంచక్క ఎప్పుడు కలితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్స్ కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక హెల్దీ రెసిపీ చూపిస్తాను అన్నాను కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం పాలకూర తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికించేసుకుని ఆ పాలకూరని తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్కి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా దాల్చిని అలాగే 3 లవంగాలు వేసుకున్న తర్వాత దానిలోకి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటిలోకి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెము పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. అయితే ఈలోపు మనం ఏంటంటే కుక్కర్లో ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను. పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ నానబెట్టుకున్నటువంటి ఓవర్ నైట్ నానబెట్టిన శనగల్ని ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది ఇలా మెత్తగా అయిపోయినాయి. 5 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ వేగినటువంటి ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసేసాను. అలాగే దీన్ని కొంచెం సేపు, అంతా కాదు కొద్దిగా కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, మీకు సరిపడినంత కారాన్ని యాడ్ చేసేసుకుని
ఇప్పుడు వీటన్నింటినీ కూడా మళ్ళీ పాలకూర ఉల్లిపాయలు మిక్స్లో కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఎక్సెస్ వాటర్ నేను జస్ట్ జార్ క్లీన్ చేయడం కోసం కొంచెం వాటర్ని దానిలో యాడ్ చేశాను. ఇప్పుడు శనగలన్నీ కూడా వేసేసి ఒక్కసారి టేస్ట్ని సరి చూసుకుని అన్నీ సరిపోయినాయో లేదో చూసేసుకుని ఇలా లిడ్ క్లోజ్ చేసి కూర దగ్గర పడే వరకు ఉడికించేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాలక్ చానా అనేది రెడీ అయిపోయింది. ఇది ఎంచక్కా మనం రైస్తో కానీ లేదంటే రోటీ పూరితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో సర్వ్ చేసుకున్నాను. ఈ వీకెండ్కి అలాగే బయటకు వెళ్ళామన్నమాట. ఇక్కడైతే వింటర్ కాబట్టి ఎక్కడికి బయటకు వెళ్ళి యాక్టివిటీస్ చేయడానికి అవ్వదు కాబట్టి బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకేం చేయలేక మనం వెళ్తే షాప్కి వెళ్ళాలి వాకింగ్ అవ్వాలంటే. కాకపోతే పిల్లలతో వెళ్ళామంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అయితే దాన్ని అవాయిడ్ చేయడం కోసమని మనం ఇంకా అస్తమానం ఇంట్లో కూడా కూర్చోలేము, అలాగని బయటికి వెళ్ళి కూడా అన్నీ కొనలేము. కాకపోతే వాళ్ళని ఏదో రకంగా కంట్రోల్ పెడుతూ బయట కొంచెం సేపు గడిపి రావడం అనమాట. ఇక్కడ చూసారా, ఇవి చూడగానే శారీ డిజైన్స్ లాగా ఉన్నాయి. ఇవేంటంటే బొంతల్లాగా అనమాట, చిన్న చిన్న బొంతల్లాగా. మన ఇండియాలో బొంతలు అంటాం కదా, అలాగనమాట. ఇవి క్విల్ట్స్. ఇవేంటంటే కాంతా వర్క్ అని రాసి పెట్టారు. మన ఇండియన్ హ్యాండ్మేడ్ అనమాట, హ్యాండ్మేడ్ అని. ఇవి $30 ఉన్నాయి ఒక్కొక్కటి. చూడ్డానికి భలే అనిపించినాయి, కలర్ఫుల్గా ఇండియాలో ఉన్నట్టు. షాపింగ్ అయిన తర్వాత ఇంకా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. దీని పేరు గోదావరి. బాగుంది ఫుడ్, ఆంధ్ర స్టైల్లోని మంచిగా ఫుడ్ అనేది సర్వ్ చేశారు. దానికి తోడు ఏంటంటే పిల్లలు అయితే మాత్రం నానే తింటారు, నాన్ ఇంకా బటర్ చికెన్. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మా అమ్మాయి అయితే మార్నింగ్ నుంచి బీచ్కి వెళ్దాం అంటుంది. అలాగే బీచ్ టాయ్స్ కూడా తెచ్చుకుందనమాట. ఇంకా సరే అని చెప్పి వెదర్ బాగుంటే దిగుదాము, లేదంటే జస్ట్ అలా చూపించేసి ఏడ్చినా సరే వచ్చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వాకింగ్ చేస్తున్నారు కొంతమంది. ఇక్కడ వాళ్ళు అనమాట అమెరికన్స్. వాకింగ్ చేసుకుంటుంటే సరే బాగుందేమో అని కిందకి దిగి ఒక్క 5 minutes అయితే ఉండగలిగాము. తర్వాత లోపల నుంచి దడ వచ్చిందనమాట, చాలా చల్లగా అనిపించేసింది. సరే వెళ్ళిపోదాము అనగానే మా పిల్లలు కూడా గొడవ పెట్టకుండా చాలా జాగ్రత్తగా వచ్చేసారనమాట. అంటే వాళ్ళకు కూడా చలేసిందని అర్థం. ఇంకా ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.